రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ములను విడగొడతా, ప్రాణ స్నేహితులను దూరం చేస్తా అన్నదట. అదే డబ్బు 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీని రెండుగా చీల్చింది. కమిటీ సభ్యుల మధ్య మనస్పర్ధలు, ఆధిపత్య పోరుతో అసలు ఈ ఏడాది ఉత్సవాలు ఎలా జరుగుతాయో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కేవలం కర్ర పూజ కార్యక్రమానికి దాదాపు 20 మందికి పైగా పోలీసులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు బడా గణేష్ వద్ద ఏం జరుగుతుంది, వివాదానికి అసలు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. గణేష్ ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేశుడే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత, ప్రాచుర్యం పొందింది. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణపయ్య ఏటేటా తన రూపం, ఎత్తుతో అందరినీ ఆకట్టుకుంటాడు. సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. శంకరయ్య మరణానంతరం అతని సోదరుడైన సుదర్శన్ గణేష్ బాధ్యతల్ని తీసుకున్నారు. ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్నాక శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం అడుగు చొప్పున పెరుగుతున్న బొజ్జ గణపయ్య ఎత్తుని 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు నిర్వాహకులు. అయితే ఈ ఏడాది 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. అయితే ఈ ఏడాది బడా గణేశుడి ఉత్సవ నిర్వహణ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్ల కిందటి వరకు సుదర్శన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. అనారోగ్యంతో ఆయన చనిపోయాక లుక్కలుక్కలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలో తమకు స్థానం కల్పించాలంటూ స్థానికంగా ఉండే కొంతమంది విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. లాభం లేదనుకుని ఈ ఏడాది శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో మరో కమిటీని తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఏడాది ఆ 2 కమిటీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గత 2 ఏళ్లుగా వీళ్ల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ ఏడాది తాము కూడా గణేష్ ఉత్సవ బాధ్యతలు చూసుకుంటామంటూ మరో కమిటీ ముందుకు రావడంతో సందిగ్ధం నెలకొంది. అయితే గణేష్ విగ్రహ పనులు ప్రారంభం నుంచి శోభయాత్ర ముగిసే వరకు అనేక సవాళ్లు ఉత్సవ కమిటీ ముందు ఉంటాయి. ఖర్చు 1 కోటి వరకు అవుతుంది. ముందు ఈ మొత్తాన్ని సమకూర్చుకోవలసి ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే 3 నెలల పాటు గణేష్ తయారీలోనే నిమగ్నమవ్వాల్సి ఉంటుంది. దానం నాగేందర్ అధ్యక్షతన ఉత్సవ కమిటీ చైర్మన్ గా రాజ్ కుమార్ ను నియమించారు. 3 నెలల పాటు ఎంతో ఓర్పుతో ఉండాల్సి ఉంటుంది. మరోవైపు మొదటి నుంచి చూస్తున్న రాజ్ కుమార్ ఫ్యామిలీని పక్కకు పెట్టేసి మహేంద్ర కీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కమిటీ 2 వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా గణేశుడి విగ్రహ పనుల ప్రారంభానికి ముందు కర్ర పూజ కార్యక్రమం ఉంటుంది. ఎప్పుడైనా చాలా సాదాగా జరిగే ఈ కార్యక్రమానికి ఈ ఏడాది భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గొడవలు జరిగే అవకాశం ఉండడంతో డీసీపీ కూడా కర్ర పూజ సమయంలో అక్కడే ఉన్నారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈసారి 11 రోజుల పాటు ప్రసాదాన్ని పంచుతామని ప్రకటించారు దానం. 2 కమిటీల వివాదం గురించి ప్రశ్నించగా మాట దాటవేశారు గౌరవ ఎమ్మెల్యే. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున 2 కమిటీలు ఈరోజు నూతనంగా ఫామ్ అవ్వడం జరిగింది. అయితే గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడి కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు అరేంజ్ చేద్దామని చెప్పారు. దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. R&Bకి, GHMCకి, హెల్త్ డిపార్ట్మెంట్ కి వచ్చిన ప్రతి భక్తుడికి ఏ క్యూ లైన్ లో ఉంటే ఆ క్యూ లైన్ లో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా
ఖైరతాబాద్ హుండీ డబ్బులతోనే ఫ్రీ కంప్యూటర్ కోచింగ్, సామాజిక కార్యక్రమాలు నడిపిస్తున్నారు. కొత్త కార్యవర్గంలో ఇకపైన ఫ్రీ కోచింగ్, ఇతర కార్యక్రమాలు డౌటే అని చెప్పాలి. అందరం కలిసి బడా గణేష్ విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నామని, ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న క్రమంలో ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ పనులు ఏ విధంగా ముందుకు సాగుతాయో చూడాలి.